హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. రీసెంట్గా జరిగిన కేబినెట్ మీటింగ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలలో మరో 2 పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మహాలక్ష్మి స్కీమ్ ద్వారా అర్హులైన వారందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు మరియు గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ గృహజ్యోతి పథకానికి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు మరియు గృహజ్యోతి పథకానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్తో ఒక వీడియో అయితే మన ఛానల్లో చేయడం జరిగింది. అండ్ ఈరోజు మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పొందడానికి ఎవరు అర్హులు అండ్ ఈ అర్హులను ఎలా గుర్తిస్తారు, ఒక ఫ్యామిలీలో ఎంతమందికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు అందిస్తారు మరియు ఈ గ్యాస్ సబ్సిడీని ఏ విధంగా అందజేస్తారు అనే విషయాల గురించి చెప్పుకోబోతున్నాం. మహాలక్ష్మి పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న 500 రూపాయల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకంలో ప్రభుత్వం అందించే సబ్సిడీ మొత్తాన్ని గ్యాస్ కంపెనీలు లేదా డిస్ట్రిబ్యూటర్లకు అందించాలని ప్రభుత్వం భావించినప్పటికీ అందుకు గ్యాస్ కంపెనీల వారు ఇంట్రెస్ట్ చూపడం లేదు. అందువల్ల ఈ గ్యాస్ సబ్సిడీ అమౌంట్ని డైరెక్ట్గా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల హామీలో తెలిపిన ప్రకారం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే, సింపుల్గా చెప్పాలంటే రేషన్ కార్డ్ ఉన్నవారికి మాత్రమే 500 రూపాయలకే వంట గ్యాస్ని అందించనున్నారు. అయితే తెలంగాణలో తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు 90 లక్షల కుటుంబాలు ఉండగా అందులో రేషన్ కార్డుతో లింక్ అయిన గ్యాస్ కనెక్షన్లు 64 లక్షలు ఉన్నట్లు అంచనా వేశారు. ఇందులో ఒక కుటుంబానికి 2 నెలలకు ఒక సిలిండర్ చొప్పున సంవత్సరానికి 6 సిలిండర్లు అందించనున్నారు. ఇందుకోసం దాదాపుగా ఒక సంవత్సరానికి 3.84 కోట్ల సిలిండర్స్ రాయితీపై ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక్కో గ్యాస్ సిలిండర్ ధర 955 రూపాయలు ఉండగా ఇందులో కేంద్ర ప్రభుత్వం 40 రూపాయల సబ్సిడీ అయితే ఇస్తుంది. అంటే ఒక సిలిండర్ 915 రూపాయలు పడుతుందన్నమాట. అయితే ఇదే గ్యాస్ సిలిండర్ రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలకు పంపిణీ చేయాలంటే ఒక్క సిలిండర్పై 415 రూపాయల భారాన్ని భరించాల్సి ఉంటుంది. అంటే దాదాపుగా 1594 కోట్లు గ్యాస్ సబ్సిడీ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంటుంది. మొన్నటి వరకు రాజస్థాన్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయలకే ఈ వంట గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయడం అయితే జరిగింది. అక్కడ కూడా గ్యాస్ కంపెనీలు ముందుకు రాకపోవడంతో రాజస్థాన్ ప్రభుత్వమే డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్లోనే సబ్సిడీ అమౌంట్ని జమ చేశారు. తెలంగాణలో కూడా అదే తరహాలో ఈ 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఈ 500 రూపాయల వంట గ్యాస్ పథకాన్ని అమలు చేయడానికి గ్యాస్ ఏజెన్సీలతో అంటే డిస్ట్రిబ్యూటర్లతో సమావేశం నిర్వహించాలని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. అయితే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇందుకు ఒప్పుకోకపోతే ఇక ప్రభుత్వమే డైరెక్ట్గా వినియోగదారుడికి 500 రూపాయలకే సిలిండర్ని సరఫరా చేసే అవకాశం అయితే ఉంది. అయితే రేషన్ కార్డులో 2 లేదా 3 ఫ్యామిలీస్ ఉండి అలాగే 2-3 గ్యాస్ కనెక్షన్లు ఉంటే అందులో ఎవరైనా ఒక్కరికి మాత్రమే అంటే ఒక కనెక్షన్కి మాత్రమే సంవత్సరానికి 6 సిలిండర్లని సబ్సిడీ ద్వారా అందిస్తారు. రేషన్ కార్డు లేని వారికి ముందుగా రేషన్ కార్డుకి దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చి వారు రేషన్ కార్డు పొందిన తర్వాత అప్పుడు అందులో ఉన్న అర్హులకు మళ్ళీ ఈ స్కీమ్లన్నీ వర్తింపజేస్తారు. అయితే కొత్త రేషన్ కార్డులకు మరియు రేషన్ కార్డులో తప్పులను సరిచేసుకునేందుకు లేదా మెంబర్ని యాడ్ చేసుకునేందుకు అవకాశం ఎప్పుడు ఇస్తారు అండ్ రేషన్ కార్డులకు దరఖాస్తు ఎలా చేసుకోవాలి అనే విషయాల గురించి మన ఛానల్లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. వీలైతే ఆ వీడియోస్ని చూడండి. అలాగే ప్రభుత్వం నుండి ఎటువంటి పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరియు రేషన్ కార్డుల ఇన్ఫర్మేషన్ గురించి ఏ విషయం తెలిసినా మన ఛానల్లో వెంటనే వీడియో ద్వారా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు పొందేందుకు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.